తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్య సాక్షి. దేవుని సేవకుడు దేవుని మాటను మాత్రమే చెప్పడానికి ఉన్నాడు కానీ తనకు తోచిన సోది చెప్పడానికి లేదు. దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ చెప్పకూడదు. శాపగ్రస్తుడు అవుతాం. నాకున్న అనారోగ్యం పోవాలంటే దేవుడు నన్ను స్వస్థపరచాలి, మనుషులు కాదు, కొబ్బరి నూనె కాదు, గుడ్డ ముక్కలు కాదు, అయ్యగారి చెయ్యి కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని ఎందుకు దేవుణ్ణి మోసగిస్తున్నావు అనుకుంటున్నారు మీరు? నీ రహస్య పాపాన్ని దాచుకుని నీవెక్కడికి వెళ్ళలేవు. మనుషుల నుండి తప్పించుకోగలవు కానీ దేవుడి నుంచి నీవు చేసిన ప్రతి పని పరలోకమందున్న గ్రంథములో రాసి పెట్టాడు. యు హ్యావ్ నో వే టు ఎస్కేప్ ఫ్రమ్ ది wrath of God, from the sight of God. You have lost the heaven, you have lost the love of God. నీకు తెలుసు పాస్టర్ గారు, నీకు తెలుసు మందిరం, నువ్వు చదువుకున్నావు బైబిల్ని, నీవు పాడావు ఎన్నో పాటల్ని, కానీ ఇస్కరియోతు యూదా లాంటి యుక్తితో నీవు జీవించావు. నీ పాపమే నిన్ను పట్టింది. ఈ సమయంలో ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ భయంకరమైన అగ్నిగుండం తప్పించుకోండి. ఈ లోకంలో మీరు నీతిమంతులుగా మార్చబడితేనే ఆ నీతి రాజ్యంలోకి వెళ్తారు. ఈ రాత్రి మీరు మారకపోతే ఒకవేళ మార్పు చెందే అవకాశం మీకు ఉండదేమో. గలతీ పత్రిక 1:18-24 వరకు. అటుపై 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయము చేసుకునే వలనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 19 దినములుంటిని. అతనిని తప్ప అపోస్తలుల్లో మరి ఎవరినైనా నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమారుట లేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతములోనికి వచ్చి తిని క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖపరిచయము లేకుండెను గాని మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచిరి. బైబిల్లో ఉన్న కొన్ని వాక్య భాగాలు నిర్లక్ష్యానికి గురి అయ్యాయి. పాస్టర్లు చేసిన బోధలే చేస్తూ ప్రజలను బహుగా విసిగిస్తూ ఉన్నారు. పేపర్ మనం చదువుతాం, ఏదైనా విషయాన్ని మనం చూస్తాం, ఎవరైనా మనకు ఈమెయిల్ పెడితే లేక ఉత్తరం రాస్తే చదువుతాం, ఓకే అనుకుంటాం. కానీ ఎవరైనా అదే విషయాన్ని మరలా పదే పదే మనకు చెబుతుంటే మనకు చికాగ్గా ఉంటుంది. బైబిల్ ఒక మహాసముద్రం లాంటిది. మహాసముద్రములో ఎన్ని నీటి బొట్లు కలిస్తే అన్ని నీళ్ళు అవుతాయో మనం ఊహించలేము. అలా నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని కూర్చొని ఆలోచన చేసి చదవరు, గ్రహించరు. ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు. కనుక ప్రజలు విసిగిపోయి ఇదంతా సుత్తి బోధ, పాస్టర్ వాగుతూ ఉంటాడు, ఏం చెప్తాడు అతనికి తెలియదు అని
వాక్యము వినడానికి వారు ఆసక్తి కనుపరచరు, ఎందుకంటే అది ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఫిలాసఫీ మాట్లాడరు, ఉన్నది ఉన్నట్టు వాక్యాన్ని బోధించరు, వాళ్ళ సొంత డబ్బా కొట్టుకుంటారు. వాళ్ళకి తెలిసిన విషయాలు ఏవో చెబుతారు కానీ వారు వాక్యములో ఉన్నదాన్ని మాట్లాడరు. అందుకనే ప్రజలు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. మనుష్యుని యోచన ప్రకారమైన సువార్త కాదు పౌలు ప్రకటించేది. మనుష్యుని యోచన అంటే మనుషుని వలన పొందినది కాదు. తర్వాత యూదా మతము లేక పితరుల పారంపర్య ఆచారము వలన వచ్చినది కాదు అని చెప్తున్నాడు. దేవుడు ఇచ్చినది బైబిల్లో ఉన్నది. ఆచారాలన్నీ మనుషులు పెట్టినవి. ఈ రోజుల్లో చాలా ఆచారాలు మనం చూస్తాం. పండుగ క్రైస్తవులు వారు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరు కానీ మ్యాన్ మేడ్ రిచువల్స్కి, అంటే మనుషులు పెట్టిన పద్ధతులను మాత్రము చాలా చక్కగా అనుసరిస్తారు. పౌలు అన్నాడు, నేను మీకు వ్రాసే సంగతులు, నేను మీకు బోధించే సంగతులు మనుష్యుని యోచన ప్రకారమైనవి కావు. యోచన అంటే ఐడియా, తలంపు, ఆలోచన. మనిషి దగ్గర నేను నేర్చుకున్నాయి కాదు. పేతురు కానీ యోహాను కానీ వీళ్ళెవరూ నాకు ట్రైనింగు ఇవ్వలేదు. ఐ హ్యాడ్ డైరెక్ట్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని నుండి నేను డైరెక్ట్గా పొందిన దాన్ని మీకు చెప్తాను. బై ద వే, అలాగే ఇప్పుడు దేవుడు ఎవరికి ఇవ్వడు. సంపూర్ణమైంది వచ్చేసింది, అది బైండ్ చేయబడింది. ఇక కొత్తగా యాడ్ చేయడానికి పేజీలు ఏమీ లేవు. నా దగ్గర ఒక డైరీ ఎవరో ఇచ్చారు. అది ఎలాంటిదంటే కుట్టేసి లేదు, కుట్టి లేదు కానీ అది క్లిప్ అన్నమాట. సెంటర్కి ఓపెన్ చేసి ఆ స్టీల్ క్లిప్స్ ఇలాగ విడదీసామనుకోండి, అప్పుడు ఆ పేజీని బయటకు తీసుకోవచ్చు. రంధ్రాల్లో పెట్టి ఉంటుంది అనమాట. అలాంటిది ఎప్పుడైనా చూసారా మీరు? సో బైబిల్ అలాంటిది కాదు. బైబిల్ అలాంటిది అయితే మనము దేవదాసాయి గారికి దేవుడు కనుపరిచింది దానిలో పెట్టుకోవచ్చు, మోర్మన్కి దేవుడు తెలియపరిచిన దాన్ని దానిలో పెట్టుకోవచ్చు, భక్త సింగ్ గారికి దేవుడు బయలుపరిచిన దాన్ని మళ్ళీ దానిలో జత చేసుకోవచ్చు. నా రెవల్యూషన్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్. 66 పుస్తకాలతో పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ముగించాడు. సమాప్తమైనది, సంపూర్ణమైనది వచ్చింది. ఇక దేన్ని కలపకూడదు, ఉన్నదాన్ని తీసివేయకూడదు. ఆ దినాల్లో అపోస్తలులు ఫౌండేషన్ వేసిన వారు, పునాది వేసిన వారు కనుక అలాంటి ప్రత్యేకమైన వరాలు అపోస్తలులకు మాత్రమే దేవుడు ఇచ్చాడు. పద్మాసు ద్వీపములో ప్రభు దినమందు పరవాసినై ఆత్మవశుడునై పరలోకములో ఏం జరుగుతుందో అనే విషయాన్ని ఆనాడు అపోస్తలుడైన యోహానుకు మాత్రమే ప్రభు బయలుపరిచాడు. కానీ నేను కూడా ద్వీపానికి వెళ్ళిపోతాను, అంగి ఒకటి వేసుకొని అక్కడ నేను ప్రభు దినమందు పరవశుణ్ణి అయిపోతాను, ఆత్మవశంలోకి వచ్చి ఏదో లబరాబా బాబా బాబా అని ఏదో భాషలు మాట్లాడతాను, నాకు వచ్చిందంతా మీరు రాసుకోండి అనడానికి ఇప్పుడు ప్రత్యేకంగా దేవుడు బయలుపరిచేది ఏది లేదు. సేవకులు ఉన్నది ఎందుకంటే ఆల్రెడీ బయలుపరిచిన దాన్ని వివరించి చెప్పడానికే కానీ కలపకూడదు, తీసివేయకూడదు. పౌలు అథారిటీతో చెప్తున్నాడు. పౌలు దేవుని ఆత్మ కలిగిన వాడుగా చెప్తున్నాడు. ఇది మనుషుల వల్ల నేను పొందినది కాదు. 12వ వచనములో మనుషుని వలన భక్తుడు దాన్ని పొందలేదు, ఏ మనుషుడు భక్తుడికి బోధించలేదు, కానీ క్రీస్తు బయలుపరచుట వలననే అది ఆయనకు లభించింది. మనం పౌలుమా?
నాకు కూడా కొత్తది అని అడగడానికి అది తప్పు. 13వ వచనంలో పూర్వమందు ఆయన యూదా మతస్థుడు దేవుని సంఘమును హింసించి నాశనము చేశాడు. క్రీస్తు సంఘాన్న దేవుని సంఘాన్న? అక్కడ ఏమని రాస్తుంది? దేవుని సంఘమును ఏం చేశాడు? హింసించి నాశనం చేసినవాడు. పూర్వమందు మతాన్ని అనుసరించాడు, పూర్వమందు సంఘాన్ని హింసించినవాడు. 14వ వచనంలో పూర్వమందు పితరుల పారంపర్య ఆచారమందు విశేష ఆసక్తి కలిగినవాడు. ఒక అబ్బాయి మీటింగ్ అడిగాడు, వెళ్ళాను, అతని కోసమనే వాక్యం సిద్ధపడి వెళ్ళాను. చక్కగా గోడకు జారబడి నిద్రపోతున్నాడు. వాళ్ళ అత్తగారు ఏం చెప్పారంటే, మీరు వస్తున్నారని ఉదయం నుండి ఎక్కడి నుంచి తెచ్చాడో ఒక ప్లాస్టిక్ చెట్టు కొనుక్కొచ్చాడండి, దాన్ని పెట్టాడండి, భోజనం కూడా చేయలేదండి బాబు మా అల్లుడు గారు. ఉదయం నుండి సాయంకాలం వరకు దానికి గ్రీటింగ్లు తగిలిచ్చా, బుడగల కట్ట. మరి దానికి అంటే అది ఆర్టిఫిషియల్గా, దానిలో జీవం లేదు కదా, అది వెలుగుతున్నట్టుగా మళ్ళీ ఎలక్ట్రానిక్ ఏవో ఉంటాయి కదా దండలు, అవన్నీ తెచ్చి ఆ క్రిస్మస్ ట్రీని అలంకరించడానికి అలసిపోయి సరిగ్గా దేవుడు అతనితో మాట్లాడే టైంకి గోడ జారబడి అని నిద్రపోతున్నాడు. మతస్థుడంటే వీడే. దేవుడు, వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్ లైక్ మార్తా డిడ్? మార్తా నీవు అనేకమైన క్రిస్మస్ ట్రీలు పెట్టుకొని వ్యర్థముగా పాటు పడుతున్నావు, అవస్థ పడుతున్నావు. అవసరమైంది ఒక్కటే, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఈ లోకములో క్రైస్తవులను 2 భాగాలు చేస్తే, మనుషులు పెట్టిన పద్ధతులను అనుసరించే మతానుసారులు వేరు, అపోస్తలుల ద్వారా దేవుడు బయలుపరిచిన బైబిల్ని అనుసరించేవారు వేరు. ఇంతకీ మీరు మతస్థుల్లా ఉంటారా, భక్తి గలవారుగా ఉంటారా? భక్తి కావాలనుకున్న వాళ్ళు మతాన్ని ద్వేషించాలి. ఐ హేట్ ద రిచువల్స్ అనుకోవాలి. నాకు వద్దవి. వాళ్ళు దీపావళి చేసుకోరు, కానీ అవతల వాళ్ళు టపాసులు పేలుస్తుంటే అది చూడు ఎలా ఇరిపోతుందా అన్న సిగ్గులేని మొహం. నువ్వు చేసుకో, కానీ చేసుకునే వాళ్ళు చూసి ఏ అన్నమాట. నువ్వు దేవుని బిడ్డవే కాదనమాట, నువ్వు వెలిగించబడలేదన్నమాట. క్రీస్తు జీవము నీలో ఉంటే నీవు పైనున్న వాటి యందే ఆనందిస్తావు. భూ సంబంధమైన వాటి విషయమై నీవు మనస్సు ఛీ ఏముంది ఆ బుడగలో ఉన్న సంతోషం. క్రిస్మస్ తాత వేషం వేశాడు, వేసి ఫోటో దిగి అని అన్నాడు. మరి బఫూన్గాడు అనుకున్నాను, బాగుందా ఫోటో అంటున్నాడు. ఓహో వీడు మతస్థుడు అనమాట అని అతని మీద నాకు అభిప్రాయం పోయింది. ఎవడా క్రిస్మస్ తాత? నీకేం సంబంధం అసలు? నీవు మతాన్ని అనుసరించే వ్యక్తివైతే ఇలాంటి వెధవ పనులన్నీ చేస్తావు. నీవు భక్తిగల బిడ్డవైతే బైబిల్లో ఉన్నదే నేను అనుసరిస్తాను. అపోస్తలులు యేసు ప్రభు ఏమని ఆజ్ఞ ఇచ్చారో దాన్ని నేను అనుసరిస్తాను, కానీ ఈ మనుషులు కల్పించిన పద్ధతులను నేను గౌరవించను. సరిగదా, నేను ద్వేషిస్తాను అనుకోవాలి. దుర్వాసన వస్తున్నా నీవు సంతోషంగా పీలుస్తున్నావంటే నీకు అనారోగ్యంగా ఉందన్నమాట కదా. ఒక ఆమె అన్నది, పొద్దున్న లేస్తే మా కోడలు తెచ్చిపెట్టేస్తుందండి టిఫిన్, నేను సోఫా మీద కూర్చొని ఆ జంతికలు, ఆ వేరుశెనగ గుళ్ళు అవి పెడతా ఉంటుందండి, కాలేమో టీపాయ్ మీద పెట్టుకొని రోజు ఇక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్ని వర్తమానాలు వింటూ ఉంటానండి. ఆహా అలాగా అనుకున్నాను నేను. ఆమెకు మంచి ఏదో చెడేదో, తప్పు బోధ ఏదో, సత్యమైన వాక్యం ఏదో, నిజమైన దైవ సేవకులు ఎవరో, పొట్టకూటి కోసం గొప్పల కోసం సేవ చేసే వాళ్ళు ఎవరో, ఈ తేడా ఆమెకు తెలియదు. ఆమె రక్షింపబడితే కదా దేవుని ఆత్మ ఉన్నవారు ఈ వివేచన కలిగి ఉంటారు. దురాత్మ ఉన్నవారు అంతా ఒకటే అనుకుంటారు. అంతా ఒకటేలా అవుద్ది? నకిలీ నోటు వేరు, అసలు నోటు వేరు. అంతా ఒకటేలా అవుతుంది చెప్పండి? అబద్ధం ఉన్నది, సత్యము నిజమైంది కూడా ఉన్నది. అయితే పౌల్లో వచ్చిన మార్పు చూడండి. 15 ఇప్పుడు తల్లి గర్భమునందు పడినది మొదలుకొని
ప్రత్యేకపరచబడి కృపచేత పిలువబడి ఆయనను తన యందు బయలుపరప దేవుడు అనుగ్రహించాడు. అంటే అన్యజనులలో తన కుమారుని ప్రకటించాలని దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు. వై దిస్ రెవల్యూషన్? ఈ బయలుపరచబడడం అనేది ఎందుకు జరిగింది పౌలు జీవితంలో? తనకు తెలియపరచబడిన విషయాన్ని తెలియని వారికి ప్రకటించడానికి, క్రీస్తును ప్రకటించడానికి, అన్యజనుల్లో తన కుమారుని ప్రకటించడానికి దేవుడు ఇట్టి బయలుపరుపును ఆయనకు అనుగ్రహించాడు. 16వ వచనంలో ఆయన మనుషులతో సంప్రదించలేదు, అపోస్తలుల యొద్దకు వెళ్ళలేదు, యెరూషలేముకు వెళ్ళలేదు, కానీ అరేబియా దేశానికి పిమ్మట దమస్కుకు వెళ్ళాడు. మరి పౌలు ఎంత గొప్ప సేవ చేశాడో మనం చూచాము. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళందరూ మతాన్ని అనుసరించేవారే కానీ వాక్యాన్ని అనుసరించేవారు కాదు. కొన్ని నిద్రముఖాలు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు. మతం అంటే అర్థం ఏంటంటే వచ్చాను కదా, కూర్చున్నాను కదా, నా ముఖం ఇటువైపే ఉంది కదా అంటారు. అంటే వెనక నుండి చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటారు? ఎంత చక్కగా వింటుందో కదలకుండా అనుకుంటారు. కానీ ముందు నుండి చూస్తున్న నాకు తెలుసు ఎవరెవరు వింటున్నారు, ఎవరెవరు నిద్ర. మతము వచ్చి కూర్చుని కానుక ఇచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళేలా చేస్తుంది. భక్తి ఏం చేస్తుందంటే వచ్చి కూర్చొని వాక్యం విని ఆ ప్రకారం అనుసరించేలా చేస్తుంది. మీరు వినివారు మాత్రమై ఉండి ఆ ప్రకారము చేయని వారైతే తమను తామే మోసపుచ్చుకున్న వారు అవుతారట. సో ఆ ప్రకారం చేసే ఉద్దేశము లేనప్పుడు వినడం ఎందుకు? ప్రజలు దాన్ని తెలుసుకోవాలనేది నా కోరిక. ఈరోజు మరి చివరి భాగాన్ని చదువుకున్నాం. 18 నుండి 24 వచనాల్లో అటుపైని 3 సంవత్సరముల తర్వాత నేను కేఫాను పరిచయం చేసుకున్న వలనని యెరూషలేమునకు వచ్చి తిని అతనితో కూడా 15 దినములు. మరి 17వ వచనంలోనేమో అపోస్తలులైన వారి యొద్దకు అక్కడికి వెళ్ళలేదు అని అన్నాడు. కానీ కేఫా దగ్గరికి వచ్చాడట. కేఫా అంటే ఎవరు? పేతురు, సీమోను, వాళ్ళ సర్నేమ్ కేఫా అనమాట. ఆ పేతురు దగ్గరికి వచ్చి ఎన్ని దినాలు? 15 రోజులు కేఫా దగ్గర ఉన్నాడట. అక్కడ నుండి 19వ వచనంలో యాకోబును చూశాడు. ఆయన 20వ వచనంలో నన్ను అపార్థం చేసుకోకండి, నేను దేవుని ఎదుట అబద్ధమాడక ఉన్న విషయాన్ని చెప్తున్నాను, అబద్ధమాడుట లేదు. నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతులు మీ నుండి ఏదో కోరి మీకు అబద్ధం చెప్పటలేదు. పాస్టర్లు ఎలాంటి జిమ్మిక్స్ చేస్తారంటే, అంటే అందరూ కాదు, చెడ్డవాళ్ళు. పాస్టర్ గారండి అన్ని కష్టాలండి నాకు అంటే, ఒకసారి వచ్చి నీ ఇంట్లో చూడాలంటాడు. అయ్య బాబు రండి అయ్య గారు, నీ ఇంట్లో చీకటి ఉందంటాడు. తలుపులు వేస్తే చీకటి లేకుండా ఏముంటుంది, లైట్లు ఆపేస్తే. భయపెడతారు ప్రజల్ని. తద్వారా నీ కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి, అప్పుడు సాతాను వెళ్ళిపోతాడు అని అంటారు. 7 వారాలు పెట్టించుకో మీటింగ్ అంటారు. 7 వారాలు 700 పాపం మా కూలి పని చేసుకునే పేదవాళ్ళ కోసం. భయపెడతారు, అబద్ధాలు చెప్తారు. ఓ దేవుడు నీ గర్భములో మగపిల్లాడిని చూపిస్తున్నాడు, హల్లెలూయా, ఆమేన్, గ్లోరీ అండ్ తన్నలు పట్టుకునే వాడిని. పుట్టింది ఆడపిల్ల. దొంగల ముఠ అండి. ఈ దొంగలందరూ దొంగల దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలాంటివే కావాలి, సత్యం వద్దు. ఏమండి, భక్తి గల వాళ్ళు ఏం చేస్తారంటే, ఓ దేవా, ఏ బిడ్డనిచ్చినా సంతోషమే, ఆడబిడ్డ అయినా పర్వాలేదు, మగ, నీ చిత్తానుసారంగా నాకు ఇవ్వండి. ముందు 2 ఆడపిల్లలు పుట్టారు, ఇప్పుడు బాబు కావాలని అడుగుతున్నాం. మీరు ఇష్టం, మీరు ఇవ్వగలరు, ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా మీ ఇష్టం. మీకు ఏది ఇష్టమో అడిగారు కదా, మాకు బాబు కావాలని ఆయన ఇవ్వరా? ఇట్స్ నథింగ్ రాంగ్ టు ప్రే ఫర్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్. ఆడపిల్ల కావాలో మగపిల్ల కావాలో అడగడం తప్పు కాదు. నువ్వు ఇవ్వకపోతే నిన్ను వదిలేస్తాను అనడమే తప్పు. అయ్యగారు మాకు ఏ పిల్ల పుడతాదో చెప్పండి అని మాయలోని అడిగినట్టు అడగకూడదు.
సరే, మగపిల్లోడని భ్రమపరిచాడు, ఆడపిల్ల పుట్టింది. ఇప్పుడు ఆ భర్త ఇంకోసారి ఆ చర్చికి వెళ్ళామంటే నేను నరుకుతానన్నాడు. ఎందుకంటే మీ దేవుడు అబద్ధాల దేవుడు. ఎందుకు భ్రమపరిచాడు? కానీ సేవకుడు ఏం చేయాలి? అమ్మా, దేవుణ్ణి శోధించకూడదు, అడుగు, నేను అడుగుతాను, దేవునికి ఇష్టమైతే ఇస్తాడు, దేవునికి స్తోత్రం, ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం. అలా అనుకుంటే ఇస్తాడు, కానీ నువ్వు ఇస్తావా చేస్తావా అని కూర్చొని నేనేమని పో అంటాడు. దేవుని సేవకులు ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. సేవకులని ఎవరు చెప్పకూడదు. విశ్వాసులు కూడా, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు, ఆడకూడదు. పౌలు దేవుని ఎదుట అబద్ధం ఆడక అని ఆ విషయాన్ని సంఘానికి వ్రాస్తా ఉన్నాడు. 21లో పౌలు తన సువార్త ప్రయాణంలో సిరియా దేశానికి, కిలికియాకు వెళ్ళాడు. 22లో యూదయ సంఘము వారు పౌలు గురించి విని అతన్ని బట్టి వారు దేవుణ్ణి మహింపరిచారు. అవునా, ఇంతకుముందు ఈ మతములో ఉన్నవారిని అందరినీ చంపుతూ ఉండేవాడే, అతడు మారిపోయాడా? వావ్, దేవుడు ఎంత గొప్పవాడో! అలాంటి కఠినులను కూడా దేవుడు మార్చగలడా? దేవునికి స్తోత్రము. దేవునికి అసాధ్యమైంది ఏది లేదని చెప్పుకొని దేవుణ్ణి ఏం చేశారు? మహింపరిచారట. అంటే పౌలు జీవితంలో వచ్చిన మార్పును బట్టి యూదయలో ఉన్న విశ్వాసులందరూ దేవుణ్ణి మహింపరిచాడు. మన జీవితము ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ప్రభావితం చేయాలి. ఇతరులు దేవుణ్ణి స్తుతించడానికి మనం కారకులం అవ్వాలి. ఎంత గొప్ప భావమో చూడండి. మరి పౌలు అబద్ధమాడని వాడు. రెండవది, పౌలు సువార్త ప్రయాణాలు చేస్తూ ఉండేవాడు. పౌలు మంచి సాక్ష్యము పొందాడు. ఇతరులు దేవుని స్తుతించడానికి పౌలు కారకుడు అయ్యాడు. ఆయన వలె మనం కూడా నిజం చెప్పేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఈరోజు ఈ 3 పాఠాలు మీకు బోధిస్తాను. ఒకటి, అబద్ధమాడని పౌలు. ఎవరు చెప్పండి? మీ పేరేంటి? అబద్ధమాడని అని మీ పేరు పెట్టుకోగలరా? లేకపోతే అబద్ధాలు కోరు అని పేరా మీ పేరు? పౌలు అన్నాడు చాలాసార్లు తన పత్రికల్లో, రోమా 9:1 కూడా, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. యూ కెన్ ట్రస్ట్ మీ, యూ కెన్ ట్రస్ట్ మై వర్డ్స్. నా మాటలు నువ్వు నమ్మొచ్చు. నేను భ్రమపరిచే బోధలు చేయట్లేదు, అబద్ధాలు చెప్పడం లేదు, వంచట్లేదు. నా మాటలు కపటముతో లేవు, ధనాపేక్షను ఆశించి నేను మీకు ఈ విషయాలు చెప్పడం లేదు. మీరు నన్ను నమ్మొచ్చు అని పౌలు అన్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:31లో, నేను అబద్ధమాడుట లేదు అని దేవుడు ఎరుగును. గాడ్ నోస్ దట్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ లైస్, ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్. దేవుడికి తెలుసు నేను అబద్ధమాడుట లేదని. మీరు చెప్పగలరా ఐ ఆమ్ ఏ ట్రస్ట్ వర్ది పర్సన్ అని? నేను అబద్ధము లేని సత్యవంతుణ్ణి అని మీరు చెప్పగలరా? ఎవరైనా చెప్తారా? మీ చేయి చూడొచ్చా? ఎవరైనా ఉంటే ఇంకో ప్రశ్న వేస్తాను. ఎవరైనా అబద్ధం ఆడకుండా సత్యవంతులుగా ఉండాలనే ఆశ ఎంతమందికి ఉంది? అట్లీస్ట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, కనీసం ఎప్పటి నుండైనా నిజాయితీ పరులుగా ఉండడానికి మనం తీర్మానం చేసుకుందాం. 100% పరిపూర్ణులుగా ఉన్నామని చెప్పుకుంటే మనం అబద్ధికులం. కానీ మనం ఎదుగుతున్నామని చెప్పుకుంటే మనం యథార్థపరులు అన్నమాట. నేను చెప్పను నేను పవిత్రుణ్ణి, యోగ్యుణ్ణి అని, కానీ పాపముతో పోరాడుతున్నాను మీ వలె, మరి ఏ ఇతరుల వలె. ఐఎమ్ స్ట్రగులింగ్ విత్ సిన్. ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాను, ఓడిపోతూ ఉంటాను, కానీ పంది వలె ఆ బురదలో సంతోషించక గొర్రె వలె అక్కడ నుండి లేచి పారిపోతూ ఉంటాను. దేవుడు తన శక్తిని, తన కృపను నాకు దినదినము అనుగ్రహిస్తున్నాడు. పౌలు ఎంత మంచి వ్యక్తో
ఇంతకుముందు అబద్ధాలు ఆడేవాడే, సంఘాన్ని హింసించిన వాడే, నరహత్యలు చేసిన వాడే ఇప్పుడు మారిపోయాడు. ఏమంటున్నాడు? నేను అబద్ధం ఆడుట లేదు అన్నాడు. మరి మీలో ఎవరైనా అబద్ధం ఆడలేదు అంటే చేయెత్తమంటే ఒక్కళ్ళు చేయెత్తలేదు. మంచిది మీరు చేయెత్తకపోవడం, ఎందుకంటే అబద్ధాలు ఆడలేదు. మీరు చేయెత్తుంటే అర్థం ఏంటి? వెనకాల వాళ్ళు ఏం చేస్తారో, దించు, నిన్నే కదా నాతో అబద్ధం చెప్పావు, ఎత్తేసింది చెయ్య. ఒకవేళ మీరు చేయి చూపించి ఉంటే నేను బాధపడేవాడిని, ఏమని అబద్ధం ఆడినందుకు. ఇదొక అబద్ధం. సో పౌలు అందరి ముందు తాను డైరెక్ట్గా సవాలు చేస్తున్నాడు. ఐ యామ్ నాట్ టెల్లింగ్ లైస్, నేను అబద్ధము ఆడుటలేదని. రెండవది, తాను స్వార్థ ప్రయాణాలు చేస్తున్నాడు, స్వార్థంగా ఉండలేదు. తాను ఆ ఊరు నుండి ఆ ఊరు, ఆ ఊరు నుండి ఆ ఊరు, ఆ దేశం నుండి ఆ దేశానికి ప్రయాణాలు, 3 సువార్త ప్రయాణాలు చేశాడు పౌలు. మనమేమో ఇంట్లోంచి కదలం, ఏవో దాచారో ఏంటో మరి ఇంట్లో, బంగారపు కడ్డీలు ఏమైనా, బిస్కెట్లు ఏమైనా ఏంటో కొందరు సూరు పట్టుకొని ఉంటారు, అంటే వదలరు అనమాట, ఇల్లులో ఏముందో మరి. మనం ప్రభువుని ప్రేమించిన వారమైతే సువార్త సేవకు కదిలి రావాలి. లోకాన్ని ప్రేమించకూడదు, బంధుమిత్రులను ప్రేమించకూడదు, శరీర సుఖాన్ని కోరుకోకూడదు. ఒకవేళ శరీర సుఖాన్ని కోరుకుంటే మనలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది, లావుగా అయిపోతాం, చచ్చిపోతాం ముందే. కానీ మనం కష్టపడి శ్రమపడి మన క్యాలరీస్ అని బర్న్ చేసి ఈ పొట్ట దగ్గర ఉన్న ఈ కొవ్వు అంతా కరిగిపోయేలాగా పరుగుపెట్టి చెమట కార్చి మనము కష్టపడితే ఇటు శరీరానికి మేలే, అటు ఆత్మీయ జీవితానికి కూడా మేలే. బయటికి రావాలి. ఏం చేయాలి? పౌలు వంటి భక్తులతో సువార్త సేవకు వెళ్ళిపోవాలి. ఆత్మ ఫలాలు ఫలించాలి. మీరు వెళ్ళి ఫలించండి అని ప్రభు చెప్పాడు, ఉండి కాదు. పౌలు ఎంత మంచివాడు. ఆయన వివాహం చేసుకోలేదు, ఎందుకంటే భార్య వెనక్కలాగుద్దని. పిల్లలు, నాన్న పత్రికలు ఏం చేస్తున్నావా, టీవీలో వాక్యం చెప్పేసి మా డబ్బులన్నీ దానికి తగలేస్తున్నావా అని అడుగుతారని పౌలు పెళ్లి చేసుకోలేదు, పిల్లల్ని కనలేదు. అంత సమర్పణ మనకు లేకపోయినా కనీసం దశమ భాగ సమయాన్నైనా దేవుని సేవలో మనం ఖర్చు పెట్టాలి. ఇక 3వ పాఠం ఏంటంటే, అతడు మంచి సాక్ష్యము సంపాదించాడు. ఏం సాక్ష్యం? ఎలాంటి సాక్ష్యం అంటే, గతంలోనేమో హింసించేవాడు, దేవుని సంఘమును ఎంతో బాధ పెట్టాడు. అయితే ఇప్పుడు పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తూ ఉన్నాడు. అది విని ఇతరులు అతన్ని బట్టి దేవుణ్ణి అబద్ధం గురించి మాట్లాడుకుందాం. దేని గురించి? చెప్పిన 100 విషయాల్లో 99 నిజమును, 1 అబద్ధం అనుకోండి. అప్పుడు ఈ 99 కూడా అబద్ధాలేమో అని అనిపిస్తుంది. నేనేమని రాసుకున్నానంటే, ఒక చిన్న అబద్ధము మనం చెప్పే నిజాల్ని అనుమానించేలా చేస్తాయి. గెట్ ది పాయింట్. 99 నిజమే, కానీ 1 అబద్ధం కనుక 99 కూడా అబద్ధమేమో అనేలా చేస్తాయి. ఇంకా మనల్ని ఎవరు నమ్మలేరు. పులిసినది కొంచెమైనా ముద్ద అంతటిని పులవ చేస్తుంది. ధర్మశాస్త్ర ఆజ్ఞల్లో అన్ని గైకొని 1 ఆజ్ఞ విషయంలో తప్పిపోతే అన్ని విషయాల్లో మనము తప్పిపోయినట్టే. మనము చేసిన తప్పులు ఇతరులకు తెలియకుండా ఉండాలని మనం అబద్ధం చెప్తాం. మన గుండె ఒక దొంగల గుహగా ఉంటుంది. భర్తతో భార్య, భార్యతో భర్త, పిల్లలతో తల్లిదండ్రులు, తల్లిదండ్రులతో పిల్లలు ఎప్పుడూ అబద్ధాలు చెప్తుంటారు. ఒక్కొక్కసారి మనం అబద్ధం ఆడడం లేదు కదా అనుకుంటాం, కానీ నిజాన్ని దాచడమే అబద్ధం. మనకు తెలిసిన సత్యాన్ని చెప్పకపోవడమే అబద్ధము. మరి లోకంలో మనుషులు
అబద్ధాలు వాగ్దానాలు చేస్తూ ఉంటారు కదా ఎలక్షన్ టైంలో ఎక్కువగా. ఇది ఇస్తాను అది ఇస్తానని ప్రజల్ని వంచిస్తూ మోసం చేస్తారు. దేవుని బిడ్డలు ఎప్పుడూ అబద్ధాలు ఆడకూడదు. అబద్ధములు ఆడు పెదవులు యెహోవాకు హేయమన్నాడు. దేవుడు అబద్ధికులను ఏం చేస్తాడు? అసహించుకుంటాడు. మరి ఇలా చేయడం వల్లనే అననీయ సపేరా చచ్చిపోయారు. అమెరికా దేశంలో ఆనెస్టీ అనే దాన్ని వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో ఒక భాగంగా పెట్టి నేర్పిస్తారు. అబద్ధం ఆడకూడదు అనేదాన్ని. అక్కడ ఉన్నారనుకోండి అబద్ధం ఆడేవాళ్ళు, కానీ మన దేశంలో సత్యం చెప్పేవాళ్ళు తక్కువ, అబద్ధం ఆడేవాళ్ళు ఎక్కువ. లోకములో మనుషులు 100 అబద్ధాలాడి పెళ్లి చేయమంటారు, కానీ భక్తిలో పెళ్ళవకపోయినా పర్వాలేదు కానీ అబద్ధాలు మాత్రం ఆడొద్దని దేవుడు చెప్తున్నాడు. మేలు చేయడానికి అబద్ధం చెప్పొచ్చా? మరి నిజం చెప్తే ప్రాణం పోద్ది. ఒక డాక్టర్ అన్నారట, ఏమని, నా దగ్గర ఒక నిజం ఉంది, కఠోరమైన నిజం ఇంకోటి ఉంది. మామూలు నిజం ఒకటి ఉంది, కఠోరం. ఏంటంటే నీకు ప్రాణాంతకమైన వ్యాధి వచ్చింది, నెంబర్ 1 ఇన్ఫర్మేషన్. రెండవది ఏంటంటే నీవు బ్రతకడానికి వారం రోజులే టైం ఉంది. మూడవది ఏంటంటే ఈ విషయం నీకు వారం క్రితం చెప్పవలసింది. బైబిల్లో కూడా చాలామంది అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టాలా? గలతీ 1:10లో నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని సంపాదించి దయ చూస్తున్నానా? మనుషులను సంతోషపెట్టి కోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులు సంతోషపెట్టే వారిని అయితే క్రీస్తు దాసుడను. ప్రజలు సంతోషిస్తారని వాళ్ళ కోసం మనం అబద్ధం చెబితే దేవుడు బాధపడతాడు. ఏ దాసుడు 2 యజమానులను సేవించలేడు. గనుక మీరు అయితే దేవుణ్ణన్నా సంతోషపెట్టండి, లేకపోతే మనుషులనైనా, ఇద్దరినే సంతోషపెట్టలేరని చెప్పాడు. మరి మనము అబద్ధము ఆడకూడదు. తెల్లని అబద్ధాలు అంటూ లేవు. అబద్ధము అబద్ధమే. అబ్రహాము శారా భలే దొంగలు. ఎందుకు నవ్వావు అంటుంటే, ఉట్టమని నేను నవ్వలేదన్నది ఎవరు? శారా. నువ్వు నవ్వితివి నాకు తెలుసు అని చెప్తున్నాడు. అబ్రహాం ఏమని అబద్ధం ఆడాడు? ఇదిగో సిస్టర్ అని చెప్పే, నా భార్యవని చెప్తే నిన్ను ఎత్తుకెళ్ళిపోతారు, నన్ను చంపేస్తారు. సిస్టర్ అని చెప్తే పెళ్లి చేసుకోవడానికి నేను తీసుకెళ్ళిపోతారు. చూసారా? అబద్ధాలు ఆడుతూ అబద్ధాలు భార్యకు నేర్పుతా ఉన్నాడు. భార్య అబద్ధికురాలే, భర్త అబద్ధికుడు. ఇదేం కుటుంబం? పైగా వాళ్ళ మీద విశ్వాసం కట్టుకోవాలి మనం. చూడండి, భక్తులందరిలో బలహీనతలు ఉన్నాయి. అవి బైబిల్లో ఎందుకు రాయబడ్డాయంటే అలా మనం అబద్ధమాడి సిగ్గుపడక్కర్లేకుండా మనం నిజం చెప్పాలని ప్రభు యొక్క ఉద్దేశం. పేతురు కూడా, ఐ డు నాట్ నో హూ ఈజ్ జీసస్, ఆ ప్రభు ఎవరో నాకు తెలియదని మనం అబద్ధం ఆడుతుంటాం. మరి నరకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? అబద్ధికులే. మరి మనము నమ్మకమైన వారుగా ఉండడానికి మనం ప్రయత్నము చేయాలి, రియల్గా ఉండాలి. పెట్టుడు పళ్ళొద్దు. అంటే మన ఏదో స్కిట్ ఏదో చూసాం, ఆమె చాలా పొడుగ్గా జుట్టు పెట్టుకుందట. అందరూ అంటున్నారు ఎంత పొడుగాటి జుట్టు అనుకుంటున్నారట. ఒకరోజు ఊడిపోయింది అది. చాలామంది బోధకులే నల్ల రంగు వేసుకుంటారు, తర్వాత విగ్ పెట్టుకుంటారు. దానివల్ల ఏంటి ఉపయోగం అంటే నేను ఇంకా యంగ్గానే ఉన్నానని చూపించుకోవడానిక? అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఎవరిష్టం వాళ్ళది అనుకోండి, లేని దాన్ని ఉన్నట్టు భ్రమ కలిగించడమే అబద్ధ జీవితం. ఒకవేళ మనుషులు చూసి నిన్ను మెచ్చుకోవచ్చు చాలా అందంగా ఉన్నావని, కానీ దేవుడు అసహించుకునే పని అబద్ధ జీవితం. అబద్ధపు మాటలు, అబద్ధ జీవితం, అబద్ధ వాగ్దానాలు ఎప్పుడు చేయకూడదు. మనము నిజాయితీ పరులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఒక స్థలములో ఒక విధంగా, మరొక స్థలములో మరో విధంగా ఉండడం చాలా తప్పు. ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే విధంగా ఉండడమే నిజాయితీ జీవితం. మరి ఇచ్చిన మాటను మనం ఎప్పుడూ తప్పకూడదు. నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు భలే భలే వాగ్దానాలు చేస్తారులే, ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే అది తప్పు.
అబద్ధం అంటే అదే. నిన్ను ఇవ్వమని చెప్పింది ఎవరు? ఇవ్వమని అడిగింది ఎవరు? నీ అంతటా నువ్వే కదా డబ్బు ఇస్తానని చెప్పావు. ఎవరిని భ్రమపరచడానికి ఇవ్వాలనుకున్నావు? ఎందుకు దొంగ మాటలు, అబద్ధ మాటలు అంటున్నావు? మొక్కుకొని దాన్ని చెయ్యాలి. చేసే సామర్థ్యం లేనప్పుడు మొక్కుకొనకుండుట మేలు అని చెప్తుంది బైబిల్. సో మనం ఎప్పుడు భ్రమపరిచే మాటలు ఎప్పుడు ఎవరితో మనం పలకూడదు. సత్యముతో జీవితాన్ని కట్టుకోవాలి. దేంతో? పౌలు అన్నాడు, నేను అబద్ధం ఆడుటలేదు, నేను నిజమే దేవుని యందు చెప్తున్నాను, నేను అబద్ధం ఆడట్లేదు, నిజమే చెప్తున్నాను అని. మనం ఎందుకు ప్రాక్టీస్ చేయకూడదు? ఈ ఫోన్లు వచ్చాక అబద్ధాలు ఎక్కువైపోయినాయి కదా. ఫోన్లు రాకముందు అన్ని అబద్ధాలు లేవు. ఫోన్ వచ్చాక ఎక్కువ అబద్ధాలు వచ్చేసినాయి. ఆ ఫోను మన దగ్గర నుంచి పోతే బాగుండు, అబద్ధాలు తగ్గిపోతాయి. ఒకరోజు మనందరము దేవుని ముందు నిలబెట్టబడాలి. మనము నాలుకతో పలికిన ప్రతి మాట విషయమై దేవుడు మనల్ని అకౌంట్ అడుగుతాడు, లెక్క అడుగుతాడు. ఆయన ముందు మనం సిగ్గుపడకుండా ఉండాలంటే వీ ట్రై నాట్ టు సే లైస్. అబద్ధం ఆడకుండా ఉండడానికి మన నాలుకను మనం కాపాడుకోవాలి. కొలస్సీ 3:6లో ఒకరినితో ఒకడు అబద్ధం ఆడకుడి, ప్రాచీన స్వభావాన్ని వదిలి నవీన స్వభావాన్ని ధరించండి. దేవుణ్ణి నమ్మని వారు ఆడేవి అబద్ధాలు. దేవుణ్ణి నమ్మిన తర్వాత చచ్చిపోవడానికైనా ఇష్టపడాలి, కానీ ఎప్పుడు చిన్న అబద్ధం కానీ పెద్ద అబద్ధం కానీ ఎప్పుడూ ఆడద్దు. నిజాన్ని దాచకూడదు. మనము పారదర్శకమైన ప్రజలుగా ఉండాలి, కానీ దాగుడు మూతలు హృదయములో ఏదో దాచుకొని పైకి మనం లాలల మాటలు ఎప్పుడు. దేవుడు అసహించుకునే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అబద్ధాలు ఆడేవారు. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. కనుక మనం కట్టుకుందాం. ఎలాంటి జీవితాన్ని కట్టుకుందాం? పౌలు వలె అబద్ధము లేని జీవితాన్ని కట్టుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 3:10లో జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ఎవడనే ఉన్నాడా? అలా ఉండాలంటే చెడ్డ మాటలు, కపటమైన మాటలు పలుకకుండా నీ నాలుకను, నీ పెదవులను కాచుకో. గాడ్ యువర్ లిప్స్, GUARD, గాడ్ యువర్ లిప్స్ అంటే కపటమైన మాటలు నీ నోట్లోంచి రాకుండా నీ నోటిని కాచుకో, కళ్ళెం పెట్టుకో అంటున్నాడు. ఎంత భద్రంగా ఉండాలో దేవుని బిడ్డలు. ఇక నేను ఈరోజు అబద్ధం ఆడకుండా నేను ఉంటాను ఒక్కరోజు అని మనం అనుకొని ప్రాక్టీస్ చేస్తే మరి కొంతకాలానికి నిజమైన జీవితం మనకు అబుద్ధి. మరి హృదయము నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుందట. నోరు అబద్ధాలు చెప్పడానికి కారణం ఎవరు? చెడ్డ హృదయం అన్నమాట. యెషయా గ్రంథం 59 మొదటి 3 వచనాల్లో ఏముందంటే, మీరు ప్రార్థన చేస్తున్నా నేను మీ మనవి వినడం లేదు, మీరు అడుగుతున్నా మిమ్మల్ని నేను రక్షించలేకపోతున్నాను. దానికి కారణం ఏంటంటే 3వ వచనంలో మీ పెదవులు అబద్ధమాడుచున్నాయి, గనుకనే ఐ కుడ్ నాట్ సేవ్ యూ ఆర్ లిజన్ టు యువర్ ప్రేయర్స్. నేనెందుకు ప్రార్థనకు జవాబు ఇవ్వడం లేదో తెలుసా? మీ పెదవులు అబద్ధాలు ఆడుతున్నాయి. దేవుడు డైరెక్ట్గా చెప్తున్నాడు, మీకు రోగం తగ్గకపోవడానికి కారణం మీరు అబద్ధాలు ఆడుతున్నారు. మీ ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం దేవుళ్ళో ఏం తేడా లేదు. విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరక ఉండినట్లు ఆయన హస్తము కూర్చ కాలేదు. ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ ఏంటంటే మీ పెదవులతో మీరు అబద్ధాలు ఆడుతున్నారు. ఈరోజంతా మనం తీర్మానం చేసి, మీరు అందరూ చేతులు ఎత్తారు, నేను చూడలేదు, దేవుడు చూశాడు. ఐ విల్ ట్రై. అబద్ధం ఆడకుండా నేను ఈ రోజు నుండి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. తప్పించుకునే మార్గం ఎలాగో తెలుసా? ఎవరైనా తెలుగుదేశానికి ఓటేయండి అన్నారు అనుకో, అప్పుడు మీరేమనాలి? చూద్దామండి అనాలి.
ఆ తర్వాత జగన్ వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు ఏమనాలి? చూద్దామండి. సరే మీరు చెప్పారు కదా, సరే సరే చూద్దాం. ఇంకో కొత్త పార్టీ ఏదో పెట్టాడు కదా, వాళ్ళు వచ్చి అడిగారు అనుకోండి, అప్పుడు ఏమనాలి? ఓ తప్పగా. మీరు ముఖస్థుతి చేసేవారు అన్నమాట. ఏమండి పాస్టర్ గారు, మీరు చెప్పినట్టు మేము ఉంటే ఈ లోకంలో మమ్మల్ని బతకనివ్వరండి. బతకనివ్వకపోతే చచ్చిపోదాం, పరలోకానికి వెళ్ళిపోదాం. అబద్ధాలాడి నరకానికి పడడం మంచిదా, సత్యం కోసం నిలబడి హింసింపబడి పరలోకం వెళ్ళడం మంచిదా? మరి ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేద్దామా నిజాయితీ జీవితాన్ని, అబద్ధము లేని జీవితాన్ని? సో మనుషులను సంతోషపెట్టడానికి మనం అబద్ధం చెప్పి మనం ఎందుకు నరకానికి వెళ్ళాలి? అందరూ అడుగుతారు ఓటేమని. మనం ఏమనాలి? సరే చెప్పారు కదా అనుకోవాలి. చెప్పారు కదా అనుకుని మనసులో అనుకుని సరే అంటారా మీరు? మూమాటము లేనివారుగా మనం ఉండాలి. సరే అండి చూద్దాం. ఎవరైనా మనల్ని పెళ్ళికి రమ్మని పిలిచారు అనుకోండి, మనం ఏమనాలంటే ప్రయత్నిస్తామండి అనాలి. అప్పుడు ఏం చేయొచ్చు? ఇటు దూకు అటు దూకొచ్చు, గోడ మీద పిల్లి వలి. వీలైతే వస్తాం, వీలు కాకపోతే రాలేము. ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. నేను మీకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను అని అనాలి. అంతేగాని వచ్చేస్తాను చేసేస్తానంటే మా తల్లి అంటుందరా, చచ్చినడా నిన్ను చంపుతారా అన్నదనమాట. బైబిల్ ప్రకారం ఏం చేయాలి? చంపుతానన్నది కనుక వేసేయాలి, చంపేసేయాలి. కానీ చంపుద్దా? చంపదు. కానీ ఎన్ని అబద్ధాలు రోజుకి ఆలోచన చేయండి. రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఫోన్లో ఎన్ని అబద్ధాలు, మనసులో ఎన్ని అబద్ధాలు ఊహిస్తూ ఉన్నారు చూడండి. ఇతరులకు తప్పుడు సమాచారం ఇవ్వడం కూడా అబద్ధమే అట. మనల్ని మనుషులు అన్నారు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావని కదా. మిమ్మల్ని ఎవరైనా అన్నారా? ఇప్పుడు కాదులేండి, జీవితంలో ఎప్పుడో. ఏమంటారు? ఓ అబద్ధాలు చెప్తున్నావు. ఒక ఆయన ఏమన్నాడు, ఇదిగో 30 సంవత్సరాల క్రితం చూశాను నిన్ను, అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు అంటారు. ఉట్టిదే వాడిని సంతోషపరచడానికి. 30 ఏళ్ళకి ముసలోడు అవ్వకుండా ఉంటారా? అది అబద్ధ జీవితం అట. కనుక మనం తప్పు బోధకులు అబద్ధాలు ఆడినట్టు, భ్రమపరిచినట్టు మనం ఎప్పుడు అబద్ధాలు ఇతరులను మోసం చేయకూడదు, తప్పు ఇంప్రెషన్ ఇవ్వకూడదు, పరిశుద్ధులమైనట్టు ప్రవర్తించకూడదు, దీనులమైనట్టు మనం నటించకూడదు, యథార్థంగా ఉండాలి. ప్రభు ఒక సంఘం గురించి ఒక మాట చెప్పాడు. ఏమని? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. అంటే జీవిస్తున్నట్టుగా ప్రజలకు భ్రమ కలిగిస్తున్నావు, ప్రజలకేమో అబద్ధం చెప్తున్నావు బ్రతికే ఉన్నట్టుగా. కానీ దేవుడి దృష్టిలో నీవు చచ్చిపోయిన వాడితో సమానము. దేవుడు వాస్తవాన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడే గాని అబద్ధ జీవితాన్ని బట్టి సాక్ష్యం ఇచ్చేవాడు కాదు. జీవించుచున్నావనే పేరు ఎవరికి? మనుషులకు. అంటే మనుషులు చూచినప్పుడు ఈమె బాగానే ఉంది, భక్తిగా చర్చికి వస్తున్నాడు, దేవుని భక్తిలో తొలగిపోకుండా బాగానే ఉన్నారని ప్రజలకు ఒక అబద్ధ అభిప్రాయాన్ని ఇస్తున్నారు. నేను నీతిమంతుణ్ణి, నేను అబద్ధమాడని వాడిని, నేను భక్తి గలవాడిని అని చెప్పడానికి బైబిల్ పట్టుకొని బోధలు చేస్తూ చర్చికి వెళుతూ ఇవన్నీ కూడా అబద్ధాలు. కానీ దేవుడి దృష్టిలో మనము నిజాయితీ పరులుగా ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు లోకానికి బతికున్నట్టుగా పోజు పెడుతున్నావు కానీ నా దృష్టిలో నువ్వు చచ్చినోడులే అంటున్నాడు. మనం దేవుడి దృష్టిలో ఎలా ఉండాలో అనేది మనం ఆలోచించాలి కానీ మనుషులకు అబద్ధాలు చెప్పి మనుషుల ప్రేమను ఎప్పుడు మనం పొందడానికి మనం చూడకూడదు. మత్తయి సువార్త 20లో ప్రభు ఆజ్ఞ ఏమని? మీరు సమస్త సృష్టికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మనం ఈ లోకానికి ఒక సాల్ట్గా, లైట్గా ఉండాలి. మనము పౌలు వలె కొన్ని మిషనరీ ప్రయాణాలు మనం చేయాలి. వాక్యం చెప్పుకున్నాం కదా, ఆ ప్రకారం మనం జీవించాలి కదా. పౌలు వెళ్ళినట్లు మనం వెళ్ళాలి కదా. సంవత్సరం చివరిలోనైనా ఆ ప్రయత్నం మనం చేద్దాం. దేవుని ఆత్మ మనలో ఉంటే తప్పక మనం సాక్షులుగా, అపొస్తలుల కార్యములు 1:8 ఆ విషయం మనం చూస్తాం. మరి
రోమాపత్రిక 10వ అధ్యాయంలో నా నిమిత్తం ఎవడు వెళ్ళును, ప్రకటించేవాడు లేకుండా ఎవడు వింటాడు అని చెప్తున్నాడు. యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఏమన్నాడు? యోహాను సువార్త 17లో, తండ్రి నీవు నన్ను పంపినట్టు నేను ఈ వీరిని లోకంలోనికి పంపుతున్నానని చెప్పాడు. సరే, మనం పౌలు వలె ప్రయాసపడదాం, మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉందాం. మన స్వభావం మంచిది కాదని సరిపెట్టుకోక, ఓ దేవా నా స్వభావాన్ని మార్చు అని మనం అడుగుదాం. దుర్మార్గుడైన సౌలు మరి ఎలా మార్పు చెందాడో మనం కూడా అలా మారాలి. ఇతరులు మనలో వచ్చిన మార్పును చూచి దేవుణ్ణి మహింపరచాలి. అంతేగాని వీళ్ళ దేవుణ్ణి నమ్ముకోవడమా, ఇదేంటి వీళ్ళ బ్రతుకును చూస్తే అసలు దేవుణ్ణి నమ్ముకున్నారు అనుకునే వారికి సిగ్గుచేటుగా ఉందా నేను ప్రవర్తించకూడదు. యూదయలో ఉన్నవారు పౌలును చూడలేదు, కానీ పౌలు గురించి విన్నారు. విని అంతటి దుర్మార్గుడు మార్పు చెందాడా అని తెలుసుకుని దేవుణ్ణి మహింపరిచారు. అలాగే నాలో మీలో వచ్చిన మార్పును ప్రజలు వినాలి, చూడాలి, తద్వారా దేవుణ్ణి మహింపరచాలి. దేవా నేను పౌలు వలె ఉండడానికి సహాయం చేయండి. మొట్టమొదటిది ఏంటి? పౌలు అబద్ధం ఆడని వాడు. నేను కూడా నిజాయితీపరుడుగా ఉండడానికి, నేనున్న ప్రదేశంలో నమ్మకస్తుడుగా ఉండడానికి నాకు కృప చూపండి. రెండవది, నేను కూడా పౌలు వలె బద్ధకంగా కూర్చోక పౌలు వలె నేను సువార్త సేవ ప్రయాణాలు చేస్తాను. పాస్టర్ గారు సేవకు వెళదాం రండి అని పిలిస్తే నన్ను నేను ప్రేమించుకోకుండా నా సొంత పనులు విడిచిపెట్టి పౌలు వలె నేను దేవుని సేవలో తోడ్పడతాను అనుకోవాలి. మూడవది, అతడు మంచి సాక్ష్యం పొందినట్లు మనం కూడా మంచి సాక్ష్యం పొందాలి. మీ గురించి మీ చుట్టాలు, మీ ఇరుగు పొరుగు వారు విని మనలో వచ్చిన నిజమైన మార్పును బట్టి వారు కూడా మారాలి, వారు కూడా దేవుణ్ణి మహింపరచాలి. అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పౌలు వంటి భక్తులను మాకు మాదిరి ఉంచారు. నిజమే, మేము అబద్ధికులు నాయన, నోరు తెరిస్తే అబద్ధాలు. అయితే నిన్ను నమ్ముకున్నాం గనుక నీవెలా సత్యవంతుడువో మేము కూడా అలా జీవించడానికి మాకు కృప చూపండి నాయన. ఇక ఎన్నడూ అబద్ధం ఆడకుండా మా నోటిని మీరు కాపాడండి. ఒకరోజు మేము నీ ముందు నిలబడాలి గనుక భయముతో మేము మా నోటిని మా నాలుకను కాపాడుకోవడానికి సహాయం చేయండి. పౌలు ఎలాగ ధైర్యముగా అందరి ముందు నేను యథార్థవంతుణ్ణి, నమ్మకస్తుణ్ణి, అబద్ధం ఆడడం లేదని చెప్పుకున్నాడు, అలాంటి ధైర్యమైన జీవితం మా అందరికీ మీరు ఇవ్వండి నాయన. గత దినాల్లో ఆడిన అబద్ధాలన్నిటికీ క్షమాపణ కోరుకుంటున్నాం. నీ కుమారుడు యేసుక్రీస్తు కార్చిన రక్తముతో మా నోటిని పవిత్రపరచండి. క్రొత్త ప్రారంభాన్ని మాకు ఇవ్వండి నాయన. మేము బద్ధకస్తులుగా ఇంట్లో ఉండక, మీరు మాకిచ్చిన డబ్బు, మీరు మాకిచ్చిన సమయాన్ని, ఆరోగ్యాన్ని నీ సువార్త చాటడంలో మేము ఖర్చు పెట్టడానికి సహాయం చేయండి. మీరు మాకిచ్చిన సమయంలో 10వ భాగాన్ని నమ్మకంగా మీకోసం మేము సేవలో తిరగడానికి అవకాశాలు కలిగించండి. పౌలు వంటి మంచి సాక్ష్యం మాకు ఇవ్వండి. ఓ తండ్రి, మాలో వచ్చిన మార్పును చూచి అనేకులు నిన్ను నమ్ముకోవడానికి మమ్మల్ని సాక్షులుగా చేయండి నాయన. ఈరోజు మాకు నేర్పిన పాఠము కొరకై స్తోత్రాలు. ఎవరెవరు వచ్చారో, నీ వాక్యం విన్నారు, టీవీ ద్వారా నీ వాక్యాన్ని ఆలకించారు, వారందరినీ మీరు పౌలు వంటి భక్తులుగా చేసి నీ రాజ్యము కొరకు, రాకడ కొరకు సిద్ధపరచవలసిందని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
వాక్యమయ్యున్న దేవుడు విత్తనముగా తన వాక్యమును హృదయములో నాటియుండే ఫలించును రంతలుగా. వాక్యమయ్యున్న దేవుడు విత్తనముగా తన వాక్యమును హృదయములో నాటియుండే ఫలించును రంతలుగా. వాక్యమయ్యున్న దేవుడు త్రోవ ప్రక్కను పడిన వాక్యమను విత్తనములు పక్షులు వాటిని తినివేసెన్. రాజ్యవాక్యము వినియు గ్రహింపకుంటేనే దుష్టుడు దానెత్తుకుపోవున్. త్రోవ ప్రక్కను పడిన వాక్యమను విత్తనములు పక్షులు వాటిని తినివేసెన్. రాజ్యవాక్యము వినియు గ్రహింపకుంటేనే దుష్టుడు దానెత్తుకుపోవున్. వాక్యమయ్యున్న దేవుడు విత్తనముగా తన వాక్యమును హృదయములో నాటియుండే ఫలించును రంతలుగా. వాక్యమయ్యున్న దేవుడు పడిన వాక్యమను విత్తనములు మన్నులేనందున ఎండిపోయిన్. విని అంగీకరించి శ్రమహింసలొచ్చినప్పుడు శోధనలో తప్పిపోయెదరు. రాతి నేలను పడిన వాక్యమను విత్తనములు మన్నులేనందున ఎండిపోయన్. విని అంగీకరించి శ్రమహింసలొచ్చినప్పుడు శోధనలో తప్పిపోయెదరు. వాక్యమయ్యున్న దేవుడు పొదలలో పడిన వాక్యమను విత్తనములు కలిసి మొలిచి వాటిననచెన్. ఐహిక విచారముతో ధనమోసములలో అణిగి నిష్ఫలులగుదురు. ముండ్ల పొదలలో పడిన వాక్యమను విత్తనములు కలిసి మొలిచి వాటిననచెన్. ఐహిక విచారముతో ధనమోసములలో అణిగి నిష్ఫలులగుదురు. వాక్యమయ్యున్న దేవుడు
మంచి నేలను పడిన వాక్యమును విత్తనములు మొలిచి బహుగా ఫలించెను. మంచి మనసుతోను వాక్యమును విని ఉంటే నూరంతలుగా ఫలించెదరు. మంచి నేలను పడిన వాక్యమును విత్తనములు మొలిచి బహుగా ఫలించెను. మంచి మనసుతోను వాక్యమును విని ఉంటే నూరంతలుగా ఫలించెదరు. వాక్యమైన దేవుడు విత్తనముగా తన వాక్యమును హృదయములో నాటియుండే ఫలించు నూరంతలుగా. వాక్యమైన దేవుడు విత్తనముగా తన వాక్యమును హృదయములో నాటియుండే ఫలించు నూరంతలుగా. వాక్యమైన దేవుడు. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.